ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. దివ్య సెకండ్ రీఎంట్రీ తర్వాత నాకేంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీరు ఒక ప్లేస్లో ఒక ఇద్దరితోటి ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయిందండి. ఒక అండర్స్టాండింగ్స్ కానీ ఒక ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అదేంటి ఒక హెల్దీ ఒక బ్రదర్హుడ్ అంటే ఒక అన్నగా ఒక అమ్మాయిని ఫాదర్గా ఒక అమ్మాయిని చూసుకున్నప్పుడు వెళ్ళి ఇద్దరిని అంటే దూరం పెట్టేసి గేమ్ ఆడడం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అనిపించలే. నేను ట్రై చేశా, ఇద్దరిని దూరం పెడితే అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే గేమ్ పరంగా రియాక్షన్ ఎలా ఉంటుంది, అంటే మామూలు ఇండివిజువల్గా రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేస్తే ఎక్కడో స్టిల్ దే ఆర్. ఆ ఇన్సిడెంట్స్ కూడా చూడండి, మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఎందుకు పెట్టారో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళిన సెకండ్ డే ఆ ఫిజికల్ టాస్క్లో ఇద్దరం గట్టి దెబ్బలాడుకున్నాను. స్విమ్మింగ్ పూల్లో పడ్డాను, ఆ రైలింగ్ కొట్టిన రిబ్స్ తేడా అయిపోయి వచ్చి మళ్ళీ తనను లాక్ చేశాను. రిబ్స్ తేడా అయినా సరే వచ్చి లాక్ చేశాను మళ్ళీ డిమాండ్ అయిపోయింది. హాస్పిటలైజ్ అయ్యాను. డాక్టర్స్ ఏమో రిబ్ ప్రాబ్లం ఉందని చెప్పన్నారు, ఈ రైట్ లిబ్ ఏమో ఫ్లోట్ అవుతుంది. సో స్టిల్ లక్కీగా స్కాన్లో నాకు ఫ్రాక్చర్ లేదని చెప్పన్నారు. ఓన్లీ ఈ పక్క దుమ్ము మాత్రం కదులుతుంది అటు ఇటు. దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు. పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, హీల్ అయ్యేంత వరకు అలా వదిలేయాలి దాన్ని. సో నేను పడుకొని లేచేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. బిగ్ బాస్ ఒక వ్యక్తి నిఖిల్ హెల్ప్ ఇచ్చారు. బట్ స్టిల్ నేను అడగకపోయినా పాపం తనే ఎంటర్ అయిపోయి తనే నన్ను చూసుకుంటూ తనే నాకు మెడిసిన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ, నిజంగా అంత చిన్న అమ్మాయి అంత మెచ్యూర్డ్గా ఒక వ్యక్తి గురించి నిలబడిపోయి, అయినో నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ బయటకు వచ్చినప్పుడు 3 రోజులు ఏడ్చింది పాపం హౌస్లో. తను వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అంత కన్సర్న్ చూపించి సొంత మనిషిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి అమ్మాయిని ఎక్కడ దూరం పెట్టేస్తానండి. ఒకటి ఇద్దరు అన్న అంత బాగా దగ్గరైనప్పుడు నా గేమ్ ఇబ్బంది అవుతుంది, నా గేమ్ ప్రాబ్లం అవుతుంది, పాడవుతుందా, లేదా అమ్మాయి గేమ్ పాడవుతుందా అని ఆలోచించినప్పుడు నా గేమ్ పాడవుతుందని నేను ఎంత ఆలోచిస్తాను, అమ్మాయి గేమ్ కూడా పాడవుతుంది అంతే ఆలోచించాలి కదా. నేను నిజంగా అమ్మాయి ఎఫెక్షన్ రియల్ ఎఫెక్షన్ అయితే నేనది ఇండైరెక్ట్గా తెలియడానికి చాలాసార్లు ట్రై చేస్తాను సార్. నేను చెప్పలేను కదా నేను అమ్మాయిని నా వల్ల మీ ఇద్దరు రిలేషన్ గేమ్ పాడవుతుందమ్మా అని చెప్పి ఎలా చెప్తాను నేను. అది ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు ట్రై చేస్తాను సార్. తనకి ఐ డోంట్ నో. అమ్మాయి వచ్చి సో అయితే మీరు నాతో మీరు మాట్లాడరా నాతోటి అని కళ్ళని నీళ్ళు పెట్టేసు, అమ్మాయి కళ్ళని నీళ్ళు పెట్టేసుకుని మీరు నాతో మాట్లాడరా అంటే నేనేం చేయాలి? అవును. సో ఎంత ఇంట్లో చెల్లి అయినా సరే, ఇంట్లో సొంత చెల్లి అయినా సరే, ఎక్కడో దగ్గర మనకి ఆ జర్నీలో మనకి చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. వస్తుంది. తను మాట్లాడే మన సొంత చెల్లి ఇంట్లో చెల్లి మీద కూడా ఎక్కడో దగ్గర కోపం వస్తుంది కదా. అలాగ నా కోపం తెప్పించి పాయింట్స్ దొరికింది. అప్పుడు నేను ఎందుకు వదులుతాను నేను? ఎందుకంటే దాని ముందే మనం వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. కానీ గేమ్ వరకు వస్తే మాత్రం నువ్వు దివ్య నిఖిత, నేను భరణి శంకర్, నీ గేమ్ నీదే నా గేమ్ నాదే. పాయింట్స్ దొరికింది, నామినేట్ చేసి పెట్టేసి తనకెక్కడ నేను దొరికిందో నన్ను నామినేట్ చేసింది. దట్స్ ఇట్. గేమ్ను వదులుకోలేదు. గేమ్ను వదులుకునేటట్టు అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేశారు శ్రీజాని, నన్ను లోపలికి వచ్చాము. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏం గేమ్ ఆడినా సరే ఆడియన్కి నచ్చితేనే ఉంచుతారండి హౌస్లో. ఆడియన్ నచ్చకపోతే బలవంతంగా ఉంచరు కదా. ఇంకొక రోజు ఉంచండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తే ఉంచుతారేంటి? చేయబట్టి లాగేస్తారు ముందు. సో ఉన్న తర్వాత 14 వారాలు ఉన్నాను, 15 వారాలు ఉన్నాను, ట్రై చేశాను. 14 వారాలు ఉన్నాను అంటే ఎక్కడో దగ్గర ఆడియన్కి కనెక్ట్ అయ్యాను కదా. ఆడియన్ యాక్సెప్ట్ చేశారు కదా, బర్నీ ఉండాలని చెప్పి ఓకే చేశారు కదా. 23 మంది వచ్చి వెళ్ళారు హౌస్లోకి, బిగ్ బాస్ హౌస్లోకి. ఈ సీజన్ 23 మెంబర్స్ వచ్చి వెళ్ళారు. 20 మంది నన్ను బయటకు పంపిద్దామని ట్రై చేశారు. 3 నా గురించి నిలబడ్డారు. ఆ 3 ఎవరో మీకు తెలుసు. ఆ ముగ్గురులో ఇద్దరే జెన్యూన్గా నిలబడ్డారు. 3లో 2 జెన్యూన్గా నిలబడ్డారు. ఇది నా కోసం జెన్యూన్గా ఫైట్ చేసింది 2. ఒకళ్ళు గేమ్ ఆడుతూ నాకు అవసరమైనప్పుడు హెల్ప్ చేయకుండా నా హెల్ప్ తీసుకుని ఆడారు. ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్స్, బట్ ఆ 2 ఎవరో తెలుసు మీకు.
సో 14 వారాలు ఉన్నానంటే నేనేదో ఆడేసి లేదా ఏదంటే టైంపాస్ చేసేసి అయితే రాలా. ఆడియన్స్కి నచ్చింది కాబట్టి 14 వారాలు ఉంచారు. తర్వాత ఎలిమినేట్ ఎందుకు అయ్యాను దానికి రీజన్స్ చాలా ఉంటాయి. బిగ్ బాస్కి ఒకటే లెక్క కాదు కదా, బోల్డ్ లెక్కలు ఉంటాయి. సెకండ్ టైం రీఎంట్రీ తర్వాత అంటే ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, అంటే ఏమైనా కొరియోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? బయటకు వచ్చిన తర్వాత హోస్ట్ గారు చూపించారు ఒక వీకెండ్ లో, మరి నీకు ఒక ఫన్ మూమెంట్ చూపిస్తాను చూడని చెప్పి చూపించారు కదా. నాకే అర్థం కాలేదు. నేను ఆ రోజు రీతు వస్తుంది, రీతు వచ్చినప్పుడు నేను చూసాను. రీతుకి ఏదో చెప్తే రీతు ఏదో వినట్లేదు, సంథింగ్ ఏదో దీని మీద ఏదో అన్నా, తను నా మూమెంట్ తను కూడా స్టార్ట్ చేసింది. ఈ లోపల ఇమాన్యుల్ వచ్చి జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిందో తెలిసింది అది ఎంత వైరల్ అయిందో. అది ప్లాన్ చేసుకుంది కాదండి, ప్లాన్ కాదు, చాలా న్యాచురలే. కానీ ఎక్సలెంట్ మీమ్ కంటెంట్ ఇచ్చారు సార్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.